మన పాయింట్ ఏంటంటే ఆత్మచేత నింపబడినప్పుడు కింద పడిపోయి ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. శకిన మహిమలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆయన, ఏ విధంగా దగ్గరికి వెళ్తూ ఉంటామో దేవుని సన్నిధి అధికమవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆయన ఇంకా దగ్గరికి వెళ్ళిండో ఆ శక్తిని ఆయన తట్టుకోలేక ఆయన పడిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం. ముందుకు త్వరగా వెళ్దాం. దేవునికి వాక్యంలో ఇంకా మనం చూస్తున్నదంటే దర్శనములు ప్రత్యక్షతలు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో నింపబడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో అభిషేకింపబడుతున్నప్పుడు, దేవుని సన్నిధి అక్కడ బలంగా ఉన్నప్పుడు దర్శనములు ప్రత్యక్షతలు కలుగుతుంటే కూడా ఆ దర్శన ప్రభావం బట్టి పడిపోతారు దేవుని బిడ్డలు. దానియేలుని మనం చూద్దాం. దానియేలు 10:5-11. దానియేలు దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయం. దానియేలు 10. ఓకే, వినండి. 5-11 వచనాలు చదువుతాను. ఎందుకు ఎక్కువ చదువుతున్నా అంటే స్పష్టంగా అర్థం కావాలని. నేను కనులెత్తి చూడగా నారబట్టులు ధరించుకున్న ఒకడు కనబడేను. అతడు నడుమున మేని బంగారు నడికట్టు కట్టుకొని ఉండేను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయక్రాంతులై దాక్కొనవలనని పారిపోయేది. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమాయను, బలము నాయందు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి ఆయనలో బలము పూర్తిగా వెళ్ళిపోయాను. పూర్తిగా ఆయన బలం లేనివాడైపోయాడు. ఆయన నేలలో సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దానియేలు ఆ గొప్ప దర్శనము చూసి, ఆ ప్రత్యక్షతను చూసి తన లోపల బలమంతా పోయి బలహీనుడైపోయి ఆయన నిలబడడానికి శక్తి లేక మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన సాష్టాంగపడి కృంగిపోయింది. ఆయన సాష్టాంగపడిన వెంటనే చూడండి, దేవుని సన్నిధిలో గాఢ నిద్రలోకి వెళ్తాయి. గాఢ నిద్రలోకి పోయిన తర్వాత అక్కడ ఏమైందంటే, గాఢ నిద్రలోకి పోయిన తర్వాత దేవుని బిడ్డలారా అక్కడ ఏమైంది? అక్కడ దూత ఆయనను బలపరిచినట్టుగా మనం చూస్తాం. దానియేలు నువ్వు బహుప్రియుడవు అని ఆయన మెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అంత బహుప్రియుడే ఆ విధంగా ప్రత్యక్షత పొంది కూడా ఆయన దేవుని సన్నిధి, అక్కడ ఏమున్నదండి? దేవుని సన్నిధి, అభిషేకం ఉన్నది అక్కడ, దేవుని ఆత్మ ఉన్నది అక్కడ. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి, దేవుని దూతతో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. దయ్యంతో దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి దయ్యం నుండి వెళ్ళిపోయింది కాబట్టి దయ్యమైంది. దూత నుండి దేవుని సన్నిధి పోగొట్టుకురు కాబట్టి దయ్యాలయ్యింది, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుని దూతతో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. ఆ దేవుని సన్నిధి, బలమైన దేవుని సన్నిధి అక్కడ వచ్చింది. దేవునికి బలమైన దేవుని సన్నిధిలో ఆ దూత ఉన్నాడు. ఆ దూత అక్కడ ఆ యొక్క ప్రత్యక్షత వల్ల, ఆ ప్రత్యక్షత బలమైన ప్రత్యక్షత.
ఆ ప్రత్యక్షత, ఆ ప్రభావమును బట్టి ఆయన పడిపోయిన తర్వాత ఒక దూత వచ్చి ఆయన తట్టినట్టుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఎందుకు పడిపోతున్నారు అని ఇది పాత నిబంధన అని అనకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండం నుండి కార్యాలు చేస్తుంది. ఆయన ఈ దినం కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన కార్యాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఆ విధంగా. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో కూడా దానియేలు వలె పడిపోయినారు. మనం చూద్దాం ప్రకటన గ్రంథంలో దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి నేను చదువుతాను వినండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వెంటనే ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదమును మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొమ్మిలో పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహములో ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నిండా 2 అంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన ఆయన పాదముల యొద్ద పడి ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా నేను భయపడను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే యోహాను యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు. యేసు ప్రభుకి అత్యంత సమీపంలో 3 ఉంటారు, మనకందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, ఆ 3లో యోహాను ఇంకా యేసు ప్రభు దగ్గర ఉంటాడు. ఎల్లప్పుడూ యేసు ప్రభు రొమ్మును ఆనుకొని నడిచిన వ్యక్తి ఎవరంటే యోహాను భక్తుడని మనకు తెలుసు. అయితే ఈ యోహాను పద్మాసులో వెళ్ళినప్పుడు ఆ పద్మాసులో ఆయనకు గొప్ప ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మవశుడై, ఆయన దేవుని బిడ్డలాడు బైబిల్ ఏమంటుందంటే ఆయన ఆత్మవశుడనై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన ఆత్మవశుడై ఆయన పరలోకానికి ప్రభు దినమునకు ఎత్తబడతాయి. అక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో ఆత్మవశుడనై ఉండగా ఆయన చూచిన గొప్ప ప్రత్యక్షత. ఇక్కడ యేసు ప్రభు ప్రత్యక్షత, దానియేలు చూసిన ప్రత్యక్షతకి ఇక్కడున్న ప్రత్యక్షతకి చాలా తేడా. అయితే ఇక్కడ యేసు ప్రభుని చూస్తాడు. ఆయన తన ప్రభుని చూస్తాడు, తన యజమానుని చూస్తాడు. భూమి మీద ఉన్నప్పుడు చూసిన యేసు ప్రభుని పరలోకంలో ఏ విధంగా ఉన్నాడో చూస్తాడు. అయితే ఆ ప్రత్యక్షత ప్రభావమును బట్టి దానియేలు సచ్చిన వాని వలె నేను పడి తిని అంటాడు. దేవునికి మహిమ కలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా పడిపోతాడండి? చచ్చిన వాడిని, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నన్ను భయపడకుము,
నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగమును సజీవునై ఉన్నాను. ఆయన మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపుచ్చి ఉన్న స్వాధీనం ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కరగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. నేను చచ్చిన వాని వలె పడిపోతుని. దేవుని సన్నిధిలో ఆయన అభిషేకములో ఇక్కడ పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకము ఎక్కడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. పరలోకం అంతా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. పరలోకంలో ప్రతి జీవి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు. యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ దివ్య మహిమతో నింపబడి ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఏమంటున్నంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో పడిపోతారు. ఎందుకు పడిపోయినావు అని అంటే అది ప్రార్థన చేస్తున్న వారికి తెలియదు. కొన్నిసార్లు దేవుడు బయలుపరుస్తుందనే తెలుస్తుంది. దేవుడు బయలుపరచడు అన్ని విషయాలు. అది దేవునికి పడిపోయినోనికి అర్థమవుతుంది. కాబట్టి పడిపోయినోని అడగాలి, ఎందుకు పడిపోయినావు అంటే ఆయన చెప్తాడు, తప్పకుండా చెప్తాడు. ఏమైంది, కొన్నిసార్లు అతను కూడా అర్థం కాదు ఏమైందని. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు ఎందుకు అతను, దేవుడు ఏం చేసిండు అతని లోపు అనేది దేవునికి తెలుసు. ఇక్కడ మనం చూస్తున్నాం మంచి మంచి భక్తులు ప్రత్యక్షతలు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధిలో, ఆయన సన్నిధిలో దైవ దర్శనములు కలిగినప్పుడు చచ్చిన వారి వలె పడిపోయింది. ఆయన సన్నిధిలో దానియేలు పడిపోయాడు, యోహాను పడిపోయాడు. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక విషయము నేను చెప్పి ముందుకు సాగుతాను. అదేంటంటే దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధిలో అపోస్తుడైన పౌలు గారు ఆయన పడిపోయాడు. సౌలుగా ఉండి సంఘం నివసిస్తున్న సమయంలో మార్గం గుండా దమస్కు పట్టణానికి వెళ్తున్న టైంలో యేసు ప్రభు ఆయనను ఎదుర్కొంటాడు. అక్కడ దేవుని వెలుగు అకస్మాత్తుగా ఆయన మీదకి వచ్చినప్పుడు, అంటే దేవుని సన్నిధి ఆయన మీద పడినప్పుడు ఆయన పడిపోతాడు. ఆ ప్రత్యక్షతను చూసి ఆయన కన్ను పోతాయి దేవుని. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే దేవుని అభిషేకం కలిగితే కళ్ళు రావాలి కానీ కళ్ళు ఎందుకు పోతాయి అని అంట. అంటే ఇప్పుడు నువ్వు అదే అంటుంటే ఇప్పుడు ఎవరికైనా అయితే అదే అంటావు, నిన్ను దేవుడు దర్శించిన దయ్యమే నిన్ను దర్శించిన అంటే విచిత్రమైన మనస్తత్వాలు కలిగి ఉన్నారు ఈ దినం మనుషులు. ఆలోచించారు దేవుడు చేయగలుగుతాడన్న ఆలోచన ఏ మటుకు వారికి రాదు. దేవుడు ఎందుకు చేస్తుండే ఈ కార్యం అనేది ఆలోచించారు కానీ ఒకటేసారి దయ్యం చేసింది అంటారు అయిపోయి. అంత విచిత్రమైన మనుషులు ఉన్నారు. వాక్యం చదివిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం బోధించేవాళ్ళు ఆత్మకార్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంత విచిత్రం అండి. ఇప్పుడు ఎవరికైనా కలిగితే ఏమంటారు చెప్పండి? ఒకవేళ గుడ్డోలు అయిపోయారు అనుకో, ప్రార్థన చేసినప్పుడు ఏమంటారండి? వాడు సేవకుడే కాదు, వాడు దయ్యం బట్టి ప్రార్థన చేస్తున్నానంట అంటారా అన్నారు. వాడు పడిపోయి గుడ్డోడైపోయినా అంట.
వాడు సేవకుడుగా తీసుకోపోకండి అని అంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు తను తాను కనపరుచుకోవడానికి, తాను మహిమ పొందడానికి, నువ్వు అనుకుంటావు ఇట్లా చేస్తేనే దేవునికి మహిమ కలుగుతాను అనుకుంటావు, అది దేవుని మార్గం కాదు, నువ్వు అనుకోవడం అని. ఆయనకు తెలుసు ఎట్లా మహిమ పొందాలి, ఆ మనిషి ద్వారా ఎట్లా తాను ఆ మనిషి కనపరుచుకోవాలనేది అది దేవునికి తెలుసు, నీకు కాదు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు సాగు. ఆయన విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ఒకసారి చూడండి, ఒక వ్యక్తి, ఒక సిస్టరు దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడని వెతకని చోటు లేదు. ఆమెకు భయంకరమైన సమస్య ఉన్నది. ఆ సమస్య పోవడానికి దేవుని వెతుకుతున్నది. ఎన్నో చోట్ల పోయింది. ఎక్కడో కూడా ఆమెకు దేవుడు కనబడలేదు, దేవుడు మాట్లాడలేదు, దేవుడు ఆమెను దర్శించలేదు. ఆ సమయంలో ఎన్నో చోట్లకు పోయినా దేవుడు ఆమెను మాట్లాడనందున, దర్శించనందున, కనీసం నేను ఉన్నానని కనీసం ఏ సూచన కలగనందున ఆమె ఎంతో నిరాశ చెందింది. అసలు దేవుడు ఉన్నాడా, ఆ సమస్య తీరుతుందా అని. కానీ చివరిన ఒకరు ఏమన్నారంటే, నువ్వు ఎన్ని చోట్ల పోయినావు కదా, యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వెళ్ళి అని చెప్పి. అంతకుముందు ఎన్నో చోట్లకు పోయినా, దేవుని బిడ్డలారా, ఎన్నో చోట్లకు పోయింది కానీ దేవుడు ఆమెను దర్శించలేదు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం, ఒక హిందూ సహోదరి ఎన్నో చోట్ల పోయింది, ఎక్కడికి పోయినా, ఎన్ని చేసినా, ఎన్ని మొక్కుబడులు తీర్చినా ఆమెకి ఏమీ దేవుని స్వరం వినబడలేదు, దేవుడు మాట్లాడలేదు, దేవుడు ఉన్నాడని కూడా కనపరచుకోలేదు. ఆమె ఇంకో దగ్గరికి పోయినా ఏమీ కనబడలేదు. ఎక్కడికి పోయినా కూడా. అప్పుడు ఒక చర్చ్కి ఒక సహోదరి చెప్పగా చర్చ్కి వెళ్తాడు. అక్కడ ఆరాధిస్తున్న సమయంలో, లేచి నిలబడి ఆరాధిస్తున్న సమయంలో, దేవుని అందరూ స్తుతిస్తున్న సమయంలో ఆమె కాళ్ళు అకస్మాత్తుగా కాలడం మొదలు పెడతాయి. అకస్మాత్తుగా కాలుతుంటే కాళ్ళు మంటలు లేస్తుంటాయి. ఆమె అరుస్తుంది, కేకలేస్తుంది, దుంకులాడుతుంది. అదొక్కటే జరుగుతుంది అక్కడ. ఆ తర్వాత నాకు ఎందుకు ఇట్లా అయింది అక్కడ ఆమెకు అర్థమవుతుంది ఏంటంటే, నేను ఎన్ని చోట్లకు పోయినా కనీసం దేవుడు నేను ఉన్నానని కనపరుచుకోలేదు, ఒక సూచన కూడా నాకు ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ దేవుడు ఉన్నాడని నాకు అర్థమైంది. చూడు, దేవుడు తాను కనపరుచుకునే ఆమె రక్షింపబడతారు. తర్వాత దేవుడు ఆమె యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముకుంటాడు. దేవుడు కనపరుచుకునే మార్గాలు అనేకమైనవి. నువ్వు అన్న మార్గంలోనే దేవుడు ప్రయాణం చేయడు. నువ్వు అన్నట్టు చేస్తేనే నేను దేవుని అర్థం చేసుకుంటా అంటే అది మన అవివేకమైంది. దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా దర్శిస్తే ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడో ఆ దేవునికే తెలుసు. ఆ దేవునికి నీ జ్ఞానం బట్టి ఎన్ని మార్గాలు ఉపయోగించిన ఒక మనిషి రక్షింపబడరు. కానీ దేవుడు దర్శించే విధానంలోనే రక్షణ ఉంటుంది. అది మన కంటికి పిచ్చిగా ఉండొచ్చు, అది మన ఆలోచన తోయకపోవచ్చు, దేవుడు ఇట్లా చేస్తాడా అని. అందుకనే మీకు అర్థం కాని విషయం ఏంటంటే, శాస్త్రుల పరిస్థితులు ఎందుకు యేసు ప్రభువుని నమ్మలేదు? ఆయన చేస్తున్న కార్యాలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయింది. ఇదేంది విచిత్రంగా ఉందని అన్నారు. ఎందుకు? అక్కడ ఏమేమి జరిగిందో వాళ్ళకి పిచ్చిగా అనిపించింది. అదంతా వాళ్ళకి అల్లరిగా అనిపించిందేమో. అందుకే ఈయన దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తిగా బయల్జెబూలు వాళ్ళని చేస్తున్నాడు ఇవన్నీ. అంటే ఇప్పుడు కూడా అదే విధంగా అంటారు, సేవకులు చేస్తున్నాయి ఏమంటున్నారు అంటే ఇప్పుడు కూడా అదే విధంగా అంటున్నారు కదా.
పరిశుద్ధాత్మ చేత కార్యాలు జరుగుతుంటే అర్థం చేసుకోక అవన్నీ దేవుడు చేస్తున్నాయి కాదని అంటున్నారు. ఎవరు అంటున్నారు? దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం. యేసు ప్రభువును కూడా ఆనాడు ఎవరన్నారు? మామూలు వ్యక్తులు అనలే. మామూలు వ్యక్తులు విశ్వసించారు. ఇప్పుడు కూడా మామూలు వ్యక్తులు విశ్వసిస్తున్నారు. కానీ బాగా పండితులు, తల నెరిసిన వాళ్ళు, బాగా నింపుకున్న వాళ్ళు వాక్యాన్ని, కానీ దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. దేవుని కార్యాన్ని నమ్మలేకపోతున్నారు. దేవుడు ఇట్లా చేస్తాడా అని అంటున్నారు. ఇదేం పద్ధతి? ఎక్కడ పద్ధతి నేర్చుకున్నాం? వాక్య పద్ధతి కాదు ఇది. ఈ సొంత పద్ధతులు ఇవి. మనం సొంత పద్ధతులను ఆలోచించి దాన్ని ప్రింటౌట్ చేసుకొని ఇట్లయితే దేవుడు కార్యం చేస్తాడు, ఇట్లయితే కాదు. దేవుని మార్గములు అనేకం. దేవుడు చేసే కార్యాలు ఎన్నో విధాలు ఉంటాయి. ఒక విధం ఉండదు. దేవుని కార్యాలు నానా విధాలు ఉంటాయి. మోషే ద్వారా వేరే విధంగా చేసిండు, యెహోషువ ద్వారా వేరే విధంగా చేసిండు. అవి నీకు పిచ్చిగా అనిపిస్తాయి. ఏంటని ఒకసారి ఆలోచించండి. యెహోషువ కాలంలో ఎరుకో గోడలు పడిపోవడానికి యెహోషువ యుద్ధానికి వెళ్తున్నాడు. అక్కడ దేవుడు ఏమన్నా అంటే నువ్వు యుద్ధానికి పోవద్దు, వాయిద్యాలు తీసుకొని దాని చుట్టూ తిరగండి అంటే 7 సార్లు తిరగండి, 7వసారి గట్టిగా అరవని జయధ్వనులు చేయండి, అది కూలిపోతుంది. ఏంటంటే యెహోషువను నమ్మిండ్రు విషయం. కానీ నీవు నేనైతే ఏమంటుంటాం తెలుసా? పిచ్చోను మానం, అది నువ్వు దేవుని మనిషివి కాదు, దేవుడు పంపలేని దయ్యం పడిపోయినా తప్పకుండా అంటావు. ఎందుకంటే అదే మైండ్ సెటప్ అది. మైండ్ సెటప్ అది. కానీ దేవుని నమ్మిండు. యెహోషువ నమ్మిండు. ప్రాముఖ్యం యెహోషువ నడిపించాడు. ఆయన సందేహించలేదు దేవుని మాటను, దేవుని స్వరాన్ని. కానీ ఈ దినమును దేవుని కార్యాన్ని చూసి, యేసు నామములో దేవుని కార్యాన్ని చూసుకొని నమ్ముతలేవంటే ఎంత విచారకరమైన విషయం. ఒక్కసారి ఆలోచించుమని చెప్తున్నాయి. ఈ దినము అబద్ధ బోధకులు అంటే కూడా తెలియదు మనలో. అబద్ధ బోధకుడు ఎవరు కూడా తెలియదు. ఎవరినంటే వాళ్ళని పేరు పెట్టి అబద్ధ బోధకుడు అంటారు. చాలా తప్పది. వాక్యానుసారంగా ఆలోచించు. వాక్యాన్ని చదువు బాగా. అబద్ధ బోధకులు అని కొత్త నిబంధనలు ఎవరినన్నా అంటే ఇక కష్టపడి సేవ చేస్తూ, చెమట గారుస్తూ, రక్తం గారుస్తూ, కన్నీరు గారుస్తూ, వారి ప్రయాసం అంతా కష్టపడి సేవలో పెద్దగా ఈ దినం గొప్పగా అయిన వాళ్ళను నువ్వు అబద్ధ బోధకులు అంటావా? జాగ్రత్త సుమ, జాగ్రత్త. తీర్పులోకి వస్తూ జాగ్రత్త. ఈ దినం వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు కన్నీరుగా వచ్చిండ్రు. ఓకేనే, ఎవరు ఎదిగారు. నువ్వు అయి చూడు, అట్లనే కాలేవు నువ్వు ఎవరిననే అవసరమే లేదు. ఎవరు కాలేరు అంత పెద్దగా. తొలగిపోతారు, నిలబడలేరు. దేవుడు నిన్ను నడిపించకపోతే తొలగిపోతారు, ఉండరు. దే విల్ పెరిష్. అలా దేవుని ఆత్మచేత నడిపింపబడుతుంటే నువ్వు ఏదో వచ్చి తప్పుడు బోధకులు అంటే దేవుడు ఊపుకుంటాడు అనుకుంటున్నావా? జాగ్రత్త. తీర్పులోకి వస్తూ జాగ్రత్త సుమ. ఎవరు నానకూడదు అట్లా. తెలియకపోతే నోరు మూసుకొని ఉండు. వాక్యం బాగా చదువు. ప్రభుచితమైతే తర్వాత శుద్ధంగా మన టాపిక్ ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆత్మవశుడై ఉన్న యోహాను, దానియేలు కింద పడిపోయి, యోహాను చచ్చిన వారి వలె పడిపోయి, దేవుని సన్నిధి కుమ్మరింపబడగా ప్రయాణిస్తున్న సౌలు ఆ దర్శనానికి కింద పడిపోయి. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇంకొకటి అంటే ఇది చాలా లోతుగా నిదానంగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి. ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. మూడవదిగా, హీలింగ్ ప్రాసెస్లో కూడా వాళ్ళు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. హీలింగ్ ప్రాసెస్ అంటే ఒక వ్యక్తిని పరుస్తున్న సమయంలో కూడా దేవుని ఆత్మలో వాళ్ళు పడిపోయే అవకాశం. చాలాసార్లు దేవుడు
ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, డాక్టర్లు ఏది చేయాలన్నా పడబెట్టి చేస్తారు, ఏ ఆపరేషన్ చేయాలన్నా పడబెట్టి చేస్తారు. అవునా కాదు? నేనేమంటున్నా అంటే, దేవుడు కూడా ఇది ఫస్ట్ దేవుడు చేసిన కార్యం. ఇది మొట్టమొదట ఆది కాండములకు మనం పోయినట్లయితే ఆది కాండము 21-23 స్వయంగా దేవుని సన్నిధిలో, గుర్తుపెట్టుకొని ఇక్కడ స్వయముగా దేవుని సముఖంలో జరుగుతున్న కార్యం. అంటే పరిశుద్ధాత్మ శకినం మహిమ కలిగిన దేవుని సన్నిధిలో జరుగుతున్న కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తాం ఒక విషయాన్ని మనము ధ్యానిద్దాం. ఇక్కడ ఆది కాండము 2వ అధ్యాయం 21 నుండి మనం చూద్దాం. 21 నుండి నేను చదువుతాను, వినండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారే అనబడును. దేవునికి స్తోత్రం. అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతన్ని పడబెట్టి, ఏంటంటే ఆదామును పండబెట్టి ఆయన సన్నిధిలో, అంటే దేవుడు నిలబెట్టి కూడా తీయొచ్చుగా, అంటే వెరీ ప్రశ్న అది. దేవుడు చేసిన కార్యాలు పద్ధతిగా ఉంటాయి. ఏంట పద్ధతి అంటే నీ పద్ధతి కాదు, దేవుని పద్ధతి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని పద్ధతులు ఉంటాయి. దేవుని పద్ధతులు మన మనసుకు వెరితనంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో, మన మనసుకు కొన్నిసార్లు అర్థం కావు దేవుని పద్ధతులు. యెహోషువను గుర్తు చేసుకోవాలి మనం. యెహోషువ పిచ్చిలేసే పని చెప్పిండు దేవుడు యెహోషువకి. యుద్ధానికి పోయే సమయంలో వాయిద్యాలు పట్టుకొని పోయి ఆడ సొత్తు తిరుగుమంటాడు, అది పిచ్చిలేసే పనే. కానీ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. అది ఏంటంటే, దేవుడు చెప్పినప్పుడు నమ్మితే దేవుని కార్యాలు చూస్తాడు. దేవునికి ఇస్తాడు. అది నీకు పిచ్చిగా అనిపించవచ్చు, వెరితనంగా అనిపించవచ్చు. దేవుడు చెప్పింది ఆ పద్ధతి దేవుడు చెప్పలేదు అనుకోవచ్చు నువ్వు, కానీ నువ్వు నమ్మితే కార్యం చూస్తావు. అదే దేవుని కార్యం, అదే దేవుని పద్ధతి. కాబట్టి దేవుడు ఏం చేసింది ఇక్కడ అంటే, ఆదామును గాఢ నిద్ర కలిగేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేస్తున్నాం. హీలింగ్ ప్రాసెస్ చూస్తున్నాం, ఆపరేషన్ చూస్తున్నాం ఇక్కడ. అంటే దేవుడు కొన్నిసార్లు మనిషిని ఆత్మలో ఆయన బలముగా ఆవరించి ఆయనను పడబెట్టి ఆయన జీవితంలో ఆపరేట్ చేయొచ్చు. ఆయన హృదయంలో చేయొచ్చు, ఆయన మనసులో చేయొచ్చు, ఆయన ఆత్మలో చేయొచ్చు, శరీరంలో కూడా చేయొచ్చు. చాలాసార్లు గాఢ నిద్ర కలిగినప్పుడు దేవుని దర్శనం కలుగుతుంది, దేవుడు మాట్లాడతాడు. గాఢ నిద్ర కలిగినప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమంటుందంటే, దేవుడు ఆపరేషన్ చేసిండు. ఆదాము హీల్ చేసేసిండు, ఆపరేషన్ చేసిండు, హీల్ చేసిండు, ఆపరేషన్ చేసిండు, హీల్ చేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎందుకు చేయడు? చేస్తాం, తప్పకుండా చేస్తాం. కాబట్టి కొన్నిసార్లు పరిశుద్ధాత్మలో వాళ్ళు ఒకవేళ పడిపోతే కొంతమంది, వారు స్వస్థత కలుగుతుంది. పడిపోయి వాళ్ళ కాళ్ళు మంచిగా కావచ్చు, పడిపోయి వాళ్ళ రోగం పోవచ్చు. పడిపోయినాక దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. ఎట్లా దర్శించాలో ఆయనకు తెలుసు, నీకు తెలుసా, నాకు తెలుసా? నీవు ఆపరేట్ చేస్తున్నావా, నేను ఆపరేట్ చేస్తున్నానా? అది దేవుడు ఆపరేట్ చేస్తున్నా, ఆయన ఇష్టం. నిలబెట్టి చేయవచ్చు కదా, అది దేవుని ఇష్టం అన్న, నీకెందుకు? కొంతమంది నిలబెట్టి చేస్తారు, కొంతమంది పడబెట్టి చేస్తారు, కొంతమంది కూసబెట్టి చేస్తారు, ఆయన ఇష్టం అది. నేను ఏమంటున్నా అంటే, దేవునికి ఎందుకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నావు? దేవుణ్ణి ఎందుకు కట్టేస్తున్నావు నీ ఆలోచనలో? అది నీకే ప్రమాదం. జాగ్రత్త సుమా. బైబిల్ ఏమంటుందంటే, ఇంకొక
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే అబ్రహామును దేవుడు గాఢ నిద్ర కలుగజేసి తన భవిష్యత్తును దేవుడు చూపెడతాడు. చూడండి దేవుని కార్యాలయం అంటే నువ్వేమంటావు అంటే గాఢ నిద్ర కలిగి సైతాన్ వచ్చి పడబెట్టింది ఆయనను, దేవుడు చెప్పలేదు అంటావేమో ఈ దినంలో. కానీ దేవుడు ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి ఏం చేసిన అబ్రహాం ఫ్యూచర్ని బయలుపరిచినాక ఎంత గొప్ప విషయం. నిద్ర కలుగజేసి దేవుడు ఫ్యూచర్ని కలుగజేసి, కొంతమందికి నిద్ర లేకుండానే ప్రార్థన చేస్తుంటే ఫ్యూచర్ కనపరిచింది దానిలకు ఎన్నోసార్లు. కొంతమంది పనుకుంటే కళల ద్వారా బయలుపరిచింది ఎన్నో విధాలుగా. దానిలు ప్రార్థిస్తుంటే కూడా రాజుకు చూపెట్టిన, ప్రార్థన చేస్తుంటే రాజుకు చూపెట్టిన కళను కళభావాన్ని దేవుడు బయలుపరిచింది. ఎన్నో విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రశ్నించడానికి నువ్వు ఎవరు, నేనెవరిని, దేవుడు ఇట్లా చేయాలి అని ఇన్స్ట్రక్ట్ చేయడానికి హూ ఆర్ యూ, హూ ఆర్ ఐ, ఎవరం మనం, ఎవరం మనం. నమ్మితవా ఆశీర్వదింపక దేవుని బిడ్డ. కాబట్టి యేసు ప్రభు నామములో జాగ్రత్తగా వినండి, ఇది చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు నామమును ఎవరు కూడా వ్యర్థముగా తీసుకోలేరు, వాడలేరు. శిష్యులు వారికి సంబంధం లేని ఒక వ్యక్తి యేసు ప్రభు నామాన్ని ఉపయోగించి దయ్యాన్ని ఎలగొడుతుంటే వీడు మన గుంపును లేడని చెప్పేసి ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా అడ్డగిస్తారంట. అట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్ అంతా, అట్లా ఉంది సిచ్యువేషన్ అంతా. చాలా తప్పు సుమ. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా అంటే, నా నామమును ఎవరు కూడా చులకనగా ఉపయోగించలేరు, ఎవరు కూడా వాడలేరు, ఎవరు కూడా తీసుకోలేరు అని అంటే. దేవుని బిడ్డలారా జాగ్రత్త. యేసు ప్రభు నామాన్ని ఉపయోగించి చులకన చేసేటోళ్ళు ఎవరు లేరు. అద్భుతం చేస్తే చులకన చేయడం కాదు, ఆ వ్యక్తి యేసు ప్రభు నామాన్ని ఉపయోగించి చులకన చేయలేడు అని అంట. కాబట్టి అతను అడ్డగించకండి, అతను మన సంబంధి అంట. అర్థమైంది? దేవుని కార్యాన్ని నువ్వు అపహసించవచ్చు, దేవుని కార్యాన్ని నువ్వు అనుమానించవచ్చు. ఆది కాండం నుండి అనుమానిస్తున్నారు దేవుడు కార్యాలు చేస్తే దేవుని కార్యం కాదని. కొంతమంది ఏమనుకుంటున్నారు దేవుడు కార్యం చేస్తాను, కాదు. దేవుడు కార్యాలు చేసిన నమ్మని వాళ్ళు ఉన్నారు, అపహాసం చేసిన పరిచయులు సదుకేయులు ఉన్నారు. అసలు ఈయన దేవుడు బిడ్డనే కాదు, దేవుని సేవకుడే కాదు, దేవుని కుమారుడే కాదు అన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఇది బయలుజెబుల వలన వీడు చేస్తున్నాను అన్నారా లేదా? మరి దేవుని కార్యాన్ని చులకన చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారు మనసు పొందకపోతే వాళ్ళు నాశనానికే పోతారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎవరు కూడా యేసు ప్రభు నామములో దయ్యములు వెలగొట్టుట, స్వస్థతలు చేయుట, అద్భుతాలు చేయుట, కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు నామములో నువ్వు దాన్ని అంగీకరించడం ఆశీర్వాదం అని నేను భావిస్తూ ఉన్నాను. యేసు ప్రభు నామంలో సాతానుడు యేసు ప్రభు నామాన్ని ఉపయోగించి ఏ కార్యం చేయలేడు. ఈ కెనాట్. సాతాన్ సంబంధికులు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభుని నామాన్ని ఉపయోగించి ఎవరు కార్యము చేయలేరు, ఏ కార్యం చేయలేరు. దే కెనాట్. ఒకసారి పౌలును కాపీ కొట్టి యేసు నామము ఉపయోగించి దయ్యాన్ని ఎలగొట్టాలనుకుంటే ఆ దయ్యం ఏమంటది? అరే పౌలు నాకు తెలుసు, యేసు ప్రభు నాకు తెలుసు, నువ్వేమోనివిరా అంటది.
వేసి ఎగిరి కొడితే, లొంగ తీసుకొని కొడితే బట్టలు ఇప్పేసి ఉడుకుతారు. డోంట్ టేక్ ఇట్ ఈజీ. నోటికి వచ్చినట్టు మాట్లాడకండి దయచేసి. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, వెరీ డేంజరస్. కాబట్టి యేసు ప్రభు నామములో ఎవరు కూడా ఆ నామాన్ని తీసుకొని, దేవుని బిడ్డలారా, ఆ నామాన్ని తీసుకొని దేవునికి వ్యతిరేకంగా పోలేరు. దే కెనాట్. యేసు ప్రభుతో సంబంధం ఉన్నవాడే, యేసు ప్రభుతో లింక్ పైన ఉన్నవాడే ఆ నామాన్ని ఉపయోగించగలుగుతాడు. యేసు ప్రభుతో సంబంధం లేనివారు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు ప్రభు అని చెప్పలేడు. ఈ కెనాట్. యేసు ప్రభు అని చెప్పనోడు యేసు ప్రభు నామాన్ని ఉపయోగించి యేసు ప్రభుతో సంబంధం లేకుండా ఎవడని నిలబడతాడా దయ్యాన్ని? చెప్పండి నాకు. కాబట్టి దేవుని నామంలో నేను అంటున్నది ఏంటంటే, యేసు ప్రభు నామంలో దేవుడు కార్యము చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా అవి నీకు సరి అనిపించచ్చు, సరి కాకపోవచ్చు, అవి నీకు అట్లా అనిపిస్తుండొచ్చు సరి కాదని. కానీ యేసు ప్రభు నామంలో అభిషేకము ఉన్న వ్యక్తి యేసు నామాన్ని ఉపయోగిస్తూ పని చేస్తున్నప్పుడు డోంట్ సే ఆయన అబద్ధ బోధకుడని అది నీకు ఆశీర్వాదం కాదు. పడిపోతున్నానని హేళన చేయకు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 1 month వారితో గడిపి, 1 month ఎవరినైతే నువ్వు అనాలనుకుంటున్నావో 1 month వాళ్ళ మినిస్ట్రీలోకి వెళ్ళిపో, వాళ్ళతో గడుపు. వాళ్ళ జీవితాన్ని చూడు, వాళ్ళ ప్రవర్తనను చూడు, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని చూడు, అక్కడ జరుగుతున్న కార్యాలను చూడు. ఆ ధైర్యం నీకుందా? చూడు. అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది. లేదు, వీళ్ళు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారు, యేసు ప్రభు నామంలో కార్యాలు జరుగుతున్నాయి అని అప్పుడు నమ్ముతాం. అప్పుడు నువ్వు వాళ్ళ ద్వారా ఏ కార్యమైన దేవుని నామంలో నమ్ము. అది ఏదన్నా కానీ కార్యం, ఎనీథింగ్. ఆ వ్యక్తిలో దేవుడు ఎట్లా బయలుపరచుకోవాలనుకున్నా మనకు తెలియదు. ఆ వ్యక్తి ద్వారా ఎట్లా మహిమ పొందాలనుకున్నా మనకు తెలియదు. ఆ వ్యక్తిలో ఏ విధంగా కార్యం చేయాలనుకున్నాడో మనకు తెలియదు. అది ఆయన ఇష్టం. దాన్ని నువ్వు సూచించడానికి నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. దేవా ఇట్లనే చేయాలని నీకు అధికారం లేదు, నాకు అధికారం లేదు. ఆయన ఇష్టం. కుండను ఎట్లనన్నా మారుస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న కార్యాలను అనుమానించకు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను. యేసు ప్రభు నామములో అభిషేకింపబడిన సేవకులు చేస్తున్న కార్యాలను అనుమానించకు. నీకు అర్థం కాకపోయినా దేవుడు నిన్ను దీవించుగాక. మే గాడ్ లీడ్ యూ ఇన్ ఆల్ ట్రూత్ through the Holy Spirit. May God bless you. దయచేసి సత్యము అందరు తెలుసుకుని దీవింపబడటకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సత్యము చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు చేసే సహాయం ఏంటంటే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమందికి మరి సత్యము వినబడుతుంది, వాళ్ళు సర్వసత్యములో నడిపింపబడాలన్నదే నా ఆశ. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. దీవించి ఆశీర్వదించండి. బలమైన నీ ఆత్మ సన్నిధి చేత ప్రభువా, మీరు ఇక్కడున్నందుకు వందనాలు. నీ మాటలు నాయన సత్యములు, నీ వాక్యం సత్యము. నీ వాక్యపు వెలుగులో అందరం నడుచుటకు సహాయం చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మ కార్యాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ సేవకులను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆనాడు నాయన మరి నమ్మలేదు శాస్త్రులు, పరిశీలు, వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు,
పండితులు నమ్మలేదు, ఈనాడు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు నమ్మటం లేదు ప్రభువా. వారు నమ్మేలాగున కన్ను తెరవమని, వారు నమ్మేలాగున సర్వసత్యంలో నడిపించమని, నీకు లోబడుటకు సత్యం తెలుసుకోవడానికి మనసిమ్మని, తగ్గించుకునే కృప దయచేయమని ప్రభువా. సిద్ధాంతములు పద్ధతులు పక్కకు పెట్టి నీ ఆత్మ నడిపింపుకు లోబడుటకు సాయం చేయమని యేసు నామం నడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.